రాజకీయ ప్రలోభాలు లేకుండా అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆయన ఆక్షేపించారు. రేషన్ కార్డులు ఇవ్వడానికి కలెక్టర్ల సమావేశంలో ప్రభుత్వ సానుకూల నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ మధ్య ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత వచ్చిన జాబితాపై జనవరి 20 నుంచి 24 మధ్య వార్డుల వారీగా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామన్నారు. జనవరి 21 నుంచి 25 మధ్య డేటా ఎంట్రీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎవరైనా అనర్హులు ఉంటే తొలగించి అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చే విధంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని గ్రామ సభల వారిగా వార్డు సభల వారిగా తీసుకొని నిర్ణయం చేసి తదుపరి డేటా ఎంట్రీ 21 నుంచి 25 వరకు చేసి 25వ తేదీ లోపు ఇన్ఛార్జ్ మంత్రి యొక్క సంతకం తీసుకొని 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇంట్లో పంపిణీ చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. హైదరాబాద్కు సంబంధించిన జిల్లాలో 15 శాసనసభ నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున మొదటి దశలో ఇళ్లు ఇచ్చే కార్యక్రమం. అందులో భాగంగా ఇప్పటికే దాదాపు 10 లక్షల ఇండ్లకు సంబంధించి గతంలో ప్రజాపాలన సందర్భంగా అప్లికేషన్లు వచ్చినాయి. అందులో 50% ఇప్పటికే వెరిఫికేషన్ అయింది. ప్రాధాన్యతగా భూమి ఉండి ఇల్లు లేని వాళ్ళు తీసుకునే సందర్భంలో దాదాపు ఈ 50% సర్వేలో ఒక 10,000 మంది వచ్చినారు. మిగతా 50% సర్వే కూడా ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయడానికి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చర్యలు